హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయలు మగ్గించుకోండి. ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్లోకి టొమాటో, కాజు, ఇలాచీ, లవంగాలు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనం చేసుకున్న మసాలా అనేది యాడ్ చేసుకుని మీ రుచి తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. కర్రీలో నుంచి ఇలా లైట్గా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుని ఆయిల్ అనేది పూర్తిగా ఇలా సెపరేట్ అయ్యి కర్రీ దగ్గర పడినప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి అలాగే మీ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్